ఏర్పాటుపై ప్రకటన రానుండడంతో కొత్త మండల కేంద్రాలపై ఆశలు పెరుగుతున్నాయి. నల్గొండ జిల్లా అంతటా ఏ గ్రామానికి ఆ గ్రామం తమ ఊరికే మండల కేంద్రం కల్పించాలని కోరుతోంది. సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దాదాపు ఖాయం కావడంతో కొత్త మండల కేంద్రాల డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ స్థానాలతో పాటు 59 మండలాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా 2 జిల్లాలుగా ఏర్పాటు కానుంది. అంతేకాదు 1-2 నియోజకవర్గాలు నల్గొండ జిల్లా నుంచి వేరుపడి ఇతర కొత్త జిల్లాల్లో కలిసే అవకాశం ఉంది. ఇందులో సూర్యాపేట జిల్లాగా సూర్యాపేటతో పాటు కోదాడ, తుంగతుర్తి, హుజూర్ నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఇక నల్గొండతో పాటు నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఇక భువనగిరిని బీబీనగర్ లేదా హైదరాబాద్ ఈస్ట్ జిల్లాలో ఆలేరును జనగామలను కలుపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే భువనగిరి, ఆలేరులతో యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వస్తోంది. యాదాద్రి జిల్లాగా ప్రకటించాలి. అదేవిధంగా భువనగిరిని కలుపుకొని జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే భువనగిరిలోనే వసతులన్నీ ఉన్నాయి. మనం ఏదో బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వెంటనే యాదాద్రి జిల్లాగా దేవుని పేరు పెట్టి ఒక జిల్లాను ప్రకటించమని మేము కోరుతున్నాం. అది కూడా చేయకపోతే మరి కేసీఆర్ ఏ రకమైన అభిప్రాయం ఉందో మాకు అర్థమైతలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త మండలాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. తమ పల్లెలనే మండల కేంద్రాలుగా ప్రకటించాలని ఎవరికి వారు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్లకు, మంత్రులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. అప్పుడు రాజకీయ నాయకుల స్వార్థం వల్లనే మూటకుంటూరు గ్రామం మండలం కాకుండా పోవడం జరిగింది. మరి ముందస్తుగానే మా ఎమ్మెల్యే గారు ముందు చూపుతో మరి ఇక్కడ సునీతా మహేందర్ గారి ఆలోచనతోని మార్కెట్ యార్డ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ మా ఊరు ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాం. దాంతో భాగంగానే ఇప్పుడు మండలం కూడా, ఎందుకంటే మార్కెట్ యార్డ్ ఉన్న ప్లేస్ ఖచ్చితంగా మండలం కావాల్సి వస్తుంది. కాబట్టి అది టెక్నికల్ అంశం కూడా తొలగినట్టే అనిపిస్తుంది మాకు. కొత్త మండలాల ఏర్పాటు కోసం మంత్రి జగదీష్ రెడ్డి స్వగ్రామం నాగారంతో సహా మోటకొండూరు, మాడుగులపల్లి, మల్లేపల్లి, గుడిపల్లి, తిరుమలగిరి, యాచారం, పులిచెర్ల, అడవిదేవులపల్లి, తుమ్మడం, అమ్మనబోలు, పెద్దదీవులపల్లి, కొప్పోలు, గట్టుప్పల్, కన్నెకల్, మల్లారెడ్డిగూడెం, పసునూరు గ్రామాలు మండల కేంద్రాల కోసం పోటీ పడుతున్నాయి. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు, మండలాల ప్రకటన చేశారు. కొత్త మండలాల్లో మా మూటకొండూరు మండలాన్ని కూడా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇదివరకే మా గ్రామం మండలం 5 ఉండే. అప్పుడు పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ ప్రయాణాల కోసం ఆ రోజు మండలం కాకుండా పోయింది. ఈ రోజైనా మాకు మండలం చేస్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు 85లో మండలాలు ఏర్పాటు చేసినా కూడా మా గ్రామానికి అన్యాయం జరిగింది. కాబట్టి ఈసారైనా కొత్త మండలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈసారైనా మాకు అవకాశం ఇవ్వాలని, మా గ్రామం మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరియు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. గ్రామాలు మాది చాలా పెద్ద గ్రామము, ఒకప్పుడు రెవెన్యూ ఫిర్కాగా ఉన్నటువంటి గ్రామము. కొత్తగా జిల్లా ఏర్పాటుతో పాటు 5 మండలాల ఎంపిక కోసం నేతలు, అధికారులు, కీలక నేతల చుట్టూ క్యూ కడుతుంటే రెవెన్యూ డివిజన్ల కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మరిన్ని వివరాలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.